నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు అశ్వ మీడియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజిత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. గత 2 రోజుల క్రితం రాబిన్ హుడ్ ఏదైతే ఆ టీజర్ లాంచ్ ఉందో ఆ టీజర్ లాంచ్లో డేవిడ్ వార్నర్ చీఫ్ గెస్ట్గా అయితే రావడం జరిగింది. ఆ వచ్చే సందర్భంలో రాజేంద్ర ప్రసాద్ గారు అతన్ని వెకిలిగా చేయటం, రే నువ్వు క్రికెట్ ఆడమంటే వచ్చి డ్యాన్స్లు వేస్తున్నావని ఆయన్ని వెకిలిగా మాట్లాడడం జరిగింది. సో ఆ సందర్భంలో చాలా మంది అతని మీద నెగిటివ్ గా వచ్చింది. రాజేంద్ర ప్రసాద్ మీద చాలా మంది కేసులు పెడతాం అంటున్నారు. సో దాని మీద మీరేమంటారు? ఒకవేళ కేసు పెడితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఆయన మీద? ఒకటండి, ప్రపంచ దేశంలో భారతదేశ యొక్క ఔన్నత్యం గొప్పతనం ఏంటంటే అతిథి దేవోభవ అంటాం మనం. తెలుసు కదా, మాతృదేవోభవ, పితృదేవ, ఆచార్యదేవ, అతిథి దేవోభవ. ఖచ్చితంగా మనకు వచ్చిన గెస్ట్ ఎవరైనా కానీ అతను ఫారినరా లేకపోతే ఇంకో లోకలోడా లేకపోతే ఇంకొకళ్ళ అనేది పక్కన పెడితే వచ్చిన వ్యక్తిని రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది, మన భారతదేశం పౌరుడిగా. అవును. సో నువ్వు ఒక సీనియర్ నటుడివే, నేను కాదంట్లా, ఏజ్ పరంగా నువ్వు పెద్దోడివే, నేను కాదని దానికి ఎవరేమన్నారు. అలా అని చెప్పేసి నువ్వు అతను పట్టుకుని అతను ప్రపంచ స్థాయిలో గొప్ప పేరు పొందిన మహా వ్యక్తి ఆయన. నువ్వెంత మామూలుగా అయితే ఇక్కడ మనం తెలుగు వాళ్ళకి పరిచయం లేకపోతే ఇంకో దేశ స్థాయిలో పరిచయం ఉండొచ్చు, రాష్ట్ర స్థాయిలో పరిచయం, తెలుగు రాష్ట్రాల్లో పరిచయం. అది కూడా అందరికీ తెలియదు, నువ్వు అంటే ఏదో కొంతమందికి తెలుసు. అవును. సో మరి ఇట్లా ఉండి మీరు అంత పెద్ద స్థాయిలో ఉండి ఆయన పట్టుకొని అరే ఏదో దొంగ ముండా కొడక ఏదో సంథింగ్ XYZ అనే పదాలు వాడటం జరిగింది. సో అలాంటి పదాలు వాడకూడదు. అది ఆయన కాబట్టి తెలుగు రాదు కాబట్టి పాప ఆయనకు అర్థం కాలేదు, నవ్వుతున్నాడు. ఆయన నవ్వుతూ మాట్లాడితే ఏం నవ్వుతూ మాట్లాడతా ఏదో అనుకున్నాడు. అదే మామూలుగా మన వాళ్ళు అయితే ఊరుకుంటారండి? ఎవరైనా ఊరుకుంటారా? లేదు. ఏం చేస్తారు? జనరల్గా ఏదో తిరగబడతారు, అవసరం 2 వీక్తారు కూడా. అవును. అంత పెద్ద స్థాయిలో ఆయన తెలుగు రాదని చెప్పి సరే నువ్వు జనరల్గా మాట్లాడటం వేరు. ఒక పబ్లిక్ రిలీజియన్ ఫంక్షన్లో 10 మందిని, 100 మంది, 100 మందికి, లక్షల మందిని గ్యాదరింగ్ చేసే క్రమంలో అంతమందిని ఉద్దేశించి ఆయన అవమానపరచడమేగా. హ్యూమిలేషన్ అవుతుంది కదా, దాన్ని వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అవుతుంది కదా. ఇప్పుడు భారతదేశంలో ఆర్టికల్ 21 ప్రకారం అది ఎవరైనా సరే ఇది విదేశీయులు కూడా వర్తిస్తుంది. జీవించే హక్కు 21 ప్రకారం విదేశీయులు కూడా వర్తిస్తుంది. దాంట్లో ఏంటంటే ఒక వ్యక్తి ఆనందంగా, సంతోషంగా, హుందాగా, గౌరవప్రదంగా జీవించాలి. సో అది డేవిడ్ వార్నర్ గారికి కూడా అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది కూడా సరే చాలా మంది ఏమంటున్నారంటే ఆ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ గారు తాగి వచ్చాడు అందుకే అట్లా మాట్లాడాడు అని చెప్తున్నారు. దానికి ఏమంటారు? ఏమంటే ఇప్పుడు తాగొస్తే ఇంకా పనిష్మెంట్ ఎక్కువ అవుతుంది కదా. అలాంటి దానికి ఇప్పుడు ఆయన ఈవెంట్లో తాగొచ్చాడా లేకపోతే గడ్డి తిని వచ్చాడా ఇంకో కుడి తాగి వచ్చాడా అని మనకు సంబంధం లేని విషయం కదండి. అది ఆయన వ్యక్తిగతం, తాగితే తాగుండొచ్చు, కానీ తాగొచ్చి మాట్లాడాలని ఊరుకుంటారు ఎవరన్నా? తాగొచ్చి మిమ్మల్ని తిట్టినా నన్ను తిట్టినా మనం ఊరుకుంటామా? రోడ్డు మీద ఎవడన్నా పోతాం తాగే ఉన్నాడు వాడు ఏదో అన్నాడు మనం ఊరుకుంటామా? ఇక్కడ నేను అనేది ఒక సామాన్య వ్యక్తి అనుకున్నది వేరు, ఒక కామన్గా సామాన్య వ్యక్తి అనుకున్నది వేరు. ఈయనకానికి రిలేషన్ లేదు, ఈయనకానికి ఫ్రెండ్షిప్ లేదు, ఈయన వయసు వేరు ఆయన వయసు వేరు. ఏదో యాక్టింగ్ ఏదో దాంట్లో గెస్ట్ పాత్ర చేసినట్టున్నాడు. పిలిచినప్పుడు మీరు మౌనంగా, ప్రేమగా, అభిమానంగా గౌరవించాలి కదండి. అవును. అలా కాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు ఆ పదం ఏంటంటే తప్పు కదండి. అది తెలుగులో అంత పచ్చి బూతు కదా అది. ఆ మాట అంటాం కరెక్ట్ కాదు కదా. అరే వాడు వీడు అంటాం, అదెంత ఇప్పుడు ఆయన అలా మాట్లాడడం కరెక్ట్ కాదండి. అది నేనే కాదు, ఎవరైనా ఖండిస్తారు. తర్వాత సరే మరి ఆయనకి వార్నర్ గారికి వేరే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు అన్నాడని అన్నట్టు వాళ్ళ మధ్య అంటే మళ్ళీ ఆయన ఏదో జరిగినా కూడా పబ్లిక్లు అన్నాడు కాబట్టి. నేను వ్యక్తిగతంగా ఏంటంటే ఇండియా పరువు పోతుంది రేపు పొద్దున ఆస్ట్రేలియా మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవును. మన వాళ్ళు ఇండియన్స్ కూడా అక్కడ ఉన్నారు, మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా క్లయింట్ కూడా బోలే మంది ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేస్తాను. సూపర్. జనరల్ మాట్లాడతా, పొద్దున కూడా కానీ మాట్లాడి. అలా ఉన్నప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇక్కడ మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే అక్కడ వాళ్ళకి ఇస్తారా? అంతే కదా, అది ప్రాబ్లం అవుతుంది కదా సార్. సో అందుకని ఒక్కడి వల్ల మొత్తం తెలుగు వాళ్ళందరికీ చెడ్డ పేరు వస్తుందిగా వేరే దేశాల్లో. అవును. అది ఆయన ఇంటర్నేషనల్ దిగ్గజం, ఆయన క్రికెట్ దిగ్గజం. ఆయన ఇంకా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆయన గురించి తెలిస్తే మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తారు అందరూ. కాబట్టి అలా చేయొద్దండి, అలా చేయొద్దు. మూర్ఖంగా మాట్లాడటం. ఇది ఫారినర్స్ యాక్ట్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఒకవేళ ఆ యాక్ట్ మీద కేసు పడితే సుమారు 8 సంవత్సరాలు జైలు శిక్ష. అది ఫారినర్స్ యాక్ట్ ఉందండి మన ఇండియాలో. ద ఫారినర్స్ యాక్ట్ ఏదైతే ఉందో అంటే విదేశాల నుంచి వచ్చే వ్యక్తులకు రక్షణ కల్పించే చట్టం అనొచ్చు మనం. సో దాని ప్రకారం అంటే ఎవరైనా మరి ఆయన పొరపాటున అంటే మామూలుగా పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్తారా, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారా, లేకపోతే ఇంటర్నేషనల్ కోర్టుకి కంప్లైంట్ ఇస్తారా, లేకపోతే వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో కంప్లైంట్ ఇస్తారని మనకు తెలియదు. ఒకవేళ అలా కనుక ఇచ్చినట్లయితే దాదాపు ఆయనకి 5 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారికి 5 years ఖచ్చితంగా జైలు శిక్ష పడే అవకాశం, నో డౌట్. ఎందుకంటే అందరూ విట్నెస్ ఉన్నాం, పబ్లిక్లో చెప్పింది, అది పబ్లిక్లో అన్నాడు ఆయన, పక్కన అన్నది కాదు. అంటే అలాగా చేస్తే నేరం అవుతుంది. ఎవరైనా సరే విదేశీయుల మీద మనం అఘాయిత్యం చేసినా, సో విదేశీయుల మీద మనం ఏదైనా దాడులు చేసినా, విదేశీయుల్ని ఏమన్నా మనం కొట్టినా, తిట్టినా, అవమానపరిచినా కూడా ఫారినర్స్ యాక్ట్ చాలా డేంజర్. దాని ద్వారా వాళ్ళకి జైలు శిక్ష అన్నది, బెయిల్ కూడా రాదు, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడటం మంచిది. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, కానీ
ఎవరు మళ్ళీ ఆయన కంప్లైంట్ ఇవ్వకుండా లేదా ఆయన తరపున ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఇబ్బంది అయింది. అంటే ఇప్పుడు ఏమంటారంటే ఇది ఒక సినిమాలో ఒక ప్రమోషన్ భాగం అంటున్నారు, దానికి ఏమంటారు? సార్ ప్రమోషన్లో భాగం అంటే మనం అనేక రోజు బోల్డ్ సినిమాలు రిలీజ్ అవుతాయి. అవును, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈయన ఒక్కడే ఈ రోజే ఈ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ ఒక్క రోజే ఆయన ఏమి ప్రమోషన్లో భాగంగా లేడుగా. అంతకుముందు చాలా ఉన్నాయి కదా, ఆయన చాలా చూశాను నేను, చాలా ప్రమోషన్లో ఆయన చాలా సార్లు మాట్లాడాడు కదా పైకెక్కి. ఓకే, మాట్లాడుతుంటాడు కదా ఆయన. అవునవును. మాట్లాడినప్పుడు ఎవరైనా ఇలా తిట్టాడా? సరే ఇప్పుడు గోపి ఆజాద్ ఫ్రెండ్స్ అండి, సరదాగా ఏరా గోపి అంటే అనేది ఎరపించోడం అలా అలా కామన్ గా అనుకునే పదాలు వేరు. ఎందుకంటే రిలేషన్ లో మాట్లాడుకుంటాం సరదాగా, అలా సరదా కూడా అనకూడదు ఎదుటి వ్యక్తిని. కానీ ఈయన ఒక గెస్ట్ గా వేరే దేశం నుంచి వచ్చాడు కదా, ఆయన మన దేశస్తుడు కాదు కదా. అవును, ఒకటి. రెండో దాని చిన్నపిల్లడు తక్కువ స్థాయిలో వ్యక్తి కాదు కదా, ఇంటర్నేషనల్ ఫేమస్ కదా ఆయన. మీకు అర్థమవుతుందా సార్? అలాంటి గొప్ప వ్యక్తి నువ్వు అనకూడదు కదా, నీకు అసలు రైట్ ఎక్కడ ఉంది అంటే నేను చెప్పేది. గొప్ప వ్యక్తి కాదండి, ఒక కామన్ మ్యాన్ అయినా సరే అనకూడదు. ఈ రోజుల్లో చిన్న మన దగ్గర చేసే పిల్లలు మనం పొరపాటైన మాట అంటేనే వాడు ఊరుకోవట్లేదు సార్. ఈ రోజుల్లో మీరు సొంత తమ్ముడన్నా ఊరుకోవట్లేదు వాడు. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు మాకన్నా చిన్నపిల్లలు ఉంటారు, నాకన్నా చేజోళ్ళు, అరే తమ్ముడు అంటే కూడా ఏంటి అరే అంటున్నావు అంటున్నాడు. చిన్నపిల్లలు 16-17 కూడా, వాళ్ళని కూడా సార్ అనాల్సి వస్తుంది, రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. సర్లే తమ్ముడు అంటాం మనం మాటకి. తమ్ముడు ఏంటి అంటున్నాడు ఒకడైతే. నేనేమన్నా ఇదివరకులాగా లేరండి ప్రజలు, ఇదివరకులాగా పడే స్థాయిలో లేదా అంత స్థాయిలో లేరు. అయినా పడే స్థాయిలో ఉంటే నువ్వు అనాల్సిన రూల్ అయితే నీకు లేదుగా. నీకు అంత పెద్ద మాట అంటారండి, దాని తెలుగులో ఆ మాట మనం అనకూడదు కానీ పెద్దగా రిపీట్ చేయకూడదు కానీ అది పెద్ద మాట అంటారు, తప్పు కదా. ఒకవేళ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారికి ఎగ్నెస్ట్ ఎవరైనా కేసు ఫైల్ చేస్తే ఛార్జ్ అవుతుంది, ఇమీడియట్లీ ఛార్జ్ అవుతుంది, వెంటనే తీసుకుంటారు. ఫారెన్స్ యాక్ట్ ప్రకారం వైలేషన్, ఇది నేషనల్ హెచ్ఆర్సీలో వేయాలి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కనుక వేస్తే, ఎవరైనా సరే వేస్తే, అంటే ఎవరైనా వేయచ్చు, హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఎవరైనా వేస్తే మాత్రం ఆయనకి ఛార్జ్ అవుతుంది, ఆయన ఇబ్బంది పడతాడు. అందుకని ఇప్పటికే ఆయన సరే మన తెలుగులు కాబట్టి మనం కూడా ఏం చేయలేకపోతున్నాం లీగల్గా. చాలా మంది అడిగారు, నాకు ఫోన్లు చేశారు మన దాంట్లో, ఇప్పుడు మన ఛానల్లో కూడా వేరే మన దాంట్లో కూడా ఇన్స్టాలో కూడా పెట్టాను, చాలా మంది కామెంట్లు పెడతా ఉన్నాం. అయితే మన తెలుగు ఆయన కాబట్టి మనం ఏమి, నేనైతే మన తెలుగు ఆయన కాబట్టి అందులో గుంటూరు విజయవాడ ఆయన కాబట్టి విజయవాడ గుంటూరు ఆయన మన గద్దె రామ్మోహన్ రావు గారు అన్నయ్య తమ్ముడు అవుతారు. సో బెంచ్ సర్కిల్ దగ్గర వాళ్ళ ఇల్లు రాజేంద్ర ప్రసాద్ గారు, విజయవాడ ఆయన నమ్మకూర వాస్తవ ఇల్లు కాబట్టి సేమ్ మా కృష్ణా జిల్లా ప్రాంతంలో కాబట్టి నేనేం మాట్లాడలేక సైలెంట్గా ఉన్నాను. అంటే అదే వేరే వాళ్ళైతే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చేవాడు, నేను ఇమీడియట్లీ కంప్లైంట్ ఇచ్చాను. అంటే మీ ప్రాంతంలో అయితే కంప్లైంట్ ఎవరా? ఎస్, మంచి ప్రశ్న అడిగారు. ఎందుకు అంటే నేను కమ్యూనికేషన్ ఆయనకి పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు తప్పు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఉంటుంది సార్. ఇప్పుడు మా ప్రాంతం అని కాదు, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఉంటుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఉన్నప్పుడు ఆయన మీరు అన్నట్టు తాగొచ్చారో తెలియక మాట్లాడారో లేదా ఏదో కామెడీగా ఆయన కామెడీ యాక్టర్ కామెడీగా మాట్లాడారా అనేది ఆయన తెలుసుకొని బహిరంగ క్షమాపణ చెప్పమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బహిరంగ క్షమాపణ చెప్తే దానికి ప్రాబ్లం ఏం లేదుగా, మీకు అర్థమవుతుంది. అలా కాకుండా ఇప్పుడు మనం ఇప్పుడు ఆయనకి మాకు తెలిసిన కమ్యూనికేషన్స్ ఉంటాయి కదా సార్, మాకు ఒక సర్కిల్ ఉంటుంది కదా, ఆ సర్కిల్ ద్వారా మేము ఆయనకి చెప్తాం, పాస్ చేస్తాం మ్యాటర్ని, ఇలా అనకూడదు అని చెప్తారు వాళ్ళు. చెప్పినప్పుడు ఆయన అన్న స్పందించాడు అనుకోండి ప్రాబ్లం ఉండదు, స్పందించకపోతే ఖచ్చితంగా వెళ్తాం. మరి ఇంకా స్పందించలేదు ఆయన. అది ఇప్పుడు ఇవాళ తెలియాలి, రేపు తెలిసింది కదా, అది ఇప్పుడే కదా కొద్దిగా నిన్న మొన్న కదా వైరల్ అయింది, మొన్న నుంచి నిన్న ఈ రోజు కదా నేను పెట్టిన మా ఛానల్లో కూడా వైరల్ అయింది, ఇప్పుడే వైరల్ అవుతుంది. స్పందిస్తాడు ఆయన, ఖచ్చితంగా స్పందిస్తారు. ఎందుకు స్పందించుకున్నట్టు తప్పు కదా అది, స్పందిస్తారు, స్పందించాలనే కోరుకుందాము. స్పందించలేకపోతే చట్టం ఎలాగా ఉంటది కదండి, అది నేను కాపాడుతూ ఉంటారు కదా, కాపాడటం ఏం లేదు, ప్రాంతీయ విభేదాలు చూపిస్తూ ఉంటారు. అలా కదా ప్రాంతీయవాదం అని నేను మాట్లాడను, అట్లా కాదు. నేను ఆయన ప్రాంతీయ వాస్తవ్యుడు అనే పక్కన పెడితే ఎక్కువ మన ఏరియా అని ఎందుకు అంటామంటే ఆయనతో కొంత రిలేషన్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు మా నియోజకవర్గంలో ఆయన వాళ్ళ అన్న గద్దె రామ్మోహన్ గారు ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గం, కొంత ఆయనతో సహచర్యం ఉంటుంది కదా సార్. ఉన్నప్పుడు ఆయన క్యారెక్టర్ తెలిసిందిగా మనకి, క్యారెక్టర్ తెలిసినప్పుడు మంచోడే ఆయన, వ్యక్తిగతంగా మంచి వ్యక్తే, ఓకేనండి వ్యక్తిగతంగా మంచి వ్యక్తే, తప్పు తెలుసుకుంటాడని మనం చెప్తాం కదా. తప్పు తెలియనప్పుడు కదా ఏదైనా ప్రాబ్లము. ఇప్పుడు మీకు లాలో ఏముంటుందంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి తెలుసో తెలియక తప్పు చేసినప్పుడు అతనికి మేము ఇంటిమేషన్ ఇస్తాం, అది లీగల్ నోటీస్ ద్వారా ఇంటిమేషన్ ఇస్తాము. లేదంటే బాబు గోపిని ఇలా తప్పుగా మాట్లాడావు, దీన్ని రెస్టోర్ చేసుకొని దానికి పరిష్కారం చేసుకొని చెప్పాలి, అది రూల్ అది. అప్పుడు చెప్పినప్పుడు ఏమవుతుందని అది తెలుసుకునే, ఓకే నేను సరే ఒక రోజు అటు ఇటు తెలుసుకుని తప్పు అయిపోయిందండి అని చెప్పి క్షమాపణ చెప్పేసాను అనుకుంటే అయిపోయింది, సింపుల్ కదా, ప్రాబ్లం అదే కదా. అలా కాకుండా నేను చెప్పను ఏం బిక్కుంటారు బిక్కు అంటే మన భాష ఏం చేసుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా నేను ఊరుకోను కదా. నేను ఎందుకు ఊరుకుంటాను, నేను ఊరుకోను, ఎవరు ఊరుకోరు, మీకు అర్థమవుతుంది సార్. అందుకని ఏంటంటే విషయాన్ని పెద్దది, ఎందుకంటే ఇక్కడ తెలుగు వాళ్ళ పరువు విషయాన్ని పెద్ద చేయకూడదు అనేది కూడా నా ఆలోచన ఉంటుంది కదా. ఇప్పుడు నేను టక్క నేషనల్ హెచ్ఆర్సీ వేసాను అనుకోండి, అది నేషనల్ మీడియాలో వస్తుంది, మీకు పాయింట్ అర్థం చేసుకోండి. అలా పలానా తెలుగు వాళ్ళని పలానా అన్నారంటే అది ఇంకా పెద్దది అవుతుంది. మనం అది కూడా అక్కడ సమయం పాటించాలి మనం.
ఇక్కడ మనోడ తనడానికి కాదు, సంయమనం Right. కూడా ఆలోచించాలి. ఉమ్, అది ఇప్పుడు నేను వేసేస్తాను, ఢిల్లీలో మనలో ఉన్నారు, ఫోన్ చేస్తే వేసేస్తారు, వేస్తే నేషనల్ మీడియా వస్తుంది, అక్కడ ఇంటర్నేషనల్ మీడియా పోయింది అనుకో, రేపు తెలుగు వాళ్ళ పరుగు పోతుంది కదా. ఉమ్, అది కూడా మీరు ఆలోచించండి. okay. అదొక పాయింట్ మీరు ఆలోచించండి. రేపు అక్కడ తెలుగు వాళ్ళు మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మళ్ళీ అక్కడ ప్రాబ్లం అవుతుంది. సో ఇది ఇంటర్నేషనల్ వ్యవహారం అవుతుంది. కాబట్టి ఇది ఒక ఎంటర్టైన్మెంట్గానే మనం చూసాం. ఆయనేమి కక్ష సాధింపు చర్యలతో అనలేదు ఆయన. ఉమ్, ఆ సన్నివేశంలో అది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్లో ఈయన వచ్చాడు. మరి మీరు అన్నాడు ఆయన తాగి మాట్లాడారని ఎవరు అంటున్నారు. మరి తాగి మాట్లాడారా, తెలిసి మాట్లాడారు, సరదాగా అన్నాడా, లేకపోతే కొద్దిగా టంగ్ స్లిప్ అయినాడా, ఇవన్నీ ఏదో మొత్తానికైతే మిస్టేక్ జరిగింది, అది కాదని అంటలేదు. ఆ మిస్టేక్ని ఆయన రెక్టిఫై చేసేసుకుంటే ఎవరికైనా ఛాన్స్ ఇవ్వాలి కదండి. ఇప్పుడు ఉమ్, ఒక వ్యక్తి తప్పు చేశాడు సార్, అది ఎవరైనా కానీ, మీరైనా, నేనైనా, మనవరైనా, ఇంకొకరైనా, తమ్ముడు తనుడైనా ధర్మమే, కానీ ఛాన్స్ అయితే ఇవ్వాలిగా. అవును. ఛాన్స్ కూడా మనం మూర్ఖంగా పోవద్దుగా. చూద్దాం, 2 రోజులు అవుతుంది. ఆయన నిన్న అయిందా మొన్న అయింది, అది మొన్న అయింది. సరే, ఒక 48 hours కూడా అవ్వలేదు. అదే స్పందిస్తాడు ఆయన ఖచ్చితంగా, రేపు ఇవాళ స్పందిస్తాడు అనుకున్నాను నేను. స్పందిస్తే మనమే పోయి ఇంటర్వ్యూ చేద్దాం, మీరు నేను పోయి ఏం సార్ గురువు గారు ఇట్లా అన్నారని నేనే మాట్లాడతాను, తప్పేముంది, మాట్లాడతాను. రేపు వెళ్దాము, ఆయన స్పందించకపోతే మనమే పోయి మాట్లాడదాం, తప్పేది. మన ఛానల్ ద్వారా వెళ్దాం, అశ్వ మీడియా ద్వారా వెళ్ళి ఏంటంటే ఇట్లా అన్నారు, మరి ఏంటి సార్ తప్పు కదా అంటే, లేదా క్యాజువల్గా మాట్లాడతాడు, చెప్పండి సార్ అంటే బహిరంగ క్షమాపణలు చెప్పేస్తాడు ఆయన. ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తాను అనుకున్నాను నేను ఈరోజు, చేయొచ్చు. ఎందుకంటే అంత పెద్ద వాళ్ళు, మహానుభావులు, పోసాని గారు, ఇలాంతా అందరూ తప్పులు తెలుసుకున్నారు కదా సార్, తెలుసుకున్నారా లేదా? మరి అంటప్పుడు ఈయన కూడా అంత పెద్ద స్థాయే కదా. పోసాని గారు మహానుభావులా? తప్పే ఉంది సార్, మహానుభావులు అంటే ఆయన ఏం తప్పు చేశాడు సార్? ఏం తప్పు చేయలేదు, మీరు అర్థం కావట్లేదు. మీరు నాకు అర్థమైంది కాబట్టి అడుగుతున్నా. వినండి. ఇప్పుడు సరే, ఆయన టాపిక్ వెళ్ళిపోతున్నాం మనం, ఈ సబ్జెక్ట్ కాకుండా. ఒకటే నేను మళ్ళీ చెప్తా, అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఓకేనా? సో ఆయన అన్నారు కాబట్టి తప్పు చేశాను ఒప్పుకున్నారు కదా ఆయన. నోరు జారు అన్నాను, నేను తప్పు అయిపోయింది, క్షమాపణ కోరుకున్నాడు కదా ఆయన. ఒక వ్యక్తి ఒక ట్రాన్స్ లో ఉన్నప్పుడు ఏదో మాట్లాడతాడు, తర్వాత తెలుసుకున్నప్పుడు ఆయన ఒప్పుకున్నాడు కదా. నిన్న వచ్చినప్పుడు అన్నారు కదా, నా తప్పు అయిపోయిందని అంటున్నారు కదా ఆయన. మరి క్షమించే గుణం కూడా మనిషికి ఉండాలిగా, ఉండద్దా? ఉండాలి, మీరు చెప్పండి. క్షమించే గుణం మనిషికి లేకపోతే ఇంకెందుకు సార్, ఎవరికి ఉంటుంది మరి? సో ఆయన చట్ట ప్రకారం ఆయన వెళ్తున్నాడు. ఈయన కూడా అలా క్షమించే గుణం, ఈయన కూడా ఆయన తప్ప ఆయన తెలుసుకోకుండా రిమోర్స్ అంటారు, ఆ పశ్చాత్తాపం లేకుండా ఉన్నాడు అనుకోండి, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది, తప్పేముంది? ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.